హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్. ఈరోజు రెసిపీ చారు. ఇంత చింతపండు ఒక 100 గ్రాములు ఉంటుంది, తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత ఆ నీళ్ళు తీసి మంచిగా ఇది విడదీసి మళ్ళీ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత 5 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట వాటర్ పోసుకొని. ఇప్పుడు నానిన తర్వాత ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకొని దాంట్లో ఇలా పిసుక్కోవాలన్నమాట. ఒక స్పూన్ కాపు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు 2.5 వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవచ్చు. జీలకర్ర, ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు రెమ్మ 1 వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఆకులు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని ఇలా స్టవ్ వెలిగించుకొని 1 స్పూను మిరియాల పొడి వేసుకోవాలి, చితకొట్టి. పౌడర్ ఉంటే ఇంగువ చిటికెడంతా వేసుకోవాలి. 1 స్పూను కారం వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగిపోయింది చారు. ఇప్పుడు దించేసుకుంటున్నా. ఇవి వచ్చి ఎండుమిర్చి, మెంతులు, అల్లం తెల్లుల్లి పేస్టు, ఆవాలు, కొంచెం వాము, ఆవాల్లోనే మినపప్పు కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు కళాయి వేసుకోవాలి తాలింపు కోసం. కళాయి వేసుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం, 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా, అవన్నీ ఇప్పుడు తాలింపుకి వేసుకోవాలన్నమాట. తాలింపు ఇప్పుడు కొంచెం కలుపుకోవాలి. ఈ రెమ్మలు మరిగిన చారులోనే రెమ్మలు ఉన్నాయి కదా, అవి తీసేసుకోవాలన్నమాట. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మెరూన్గా వచ్చేస్తుంది కదా, వేగాక మెరూన్గా వస్తుంది కదా, అప్పుడు ఇప్పుడు మెరూన్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ మరిగిన చారుని దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఆ చారు తాలింపు వేసిన చారుని మళ్ళీ బౌల్లో కలుపుకోవాలన్నమాట.
మిరియాల చారు రెడీ అయిపోయింది. ఈ చారు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చారు టేస్టీ కోసం చూస్తున్నా. చాలా బాగుంది, చారు టేస్టీగా ఉంది. జలుబులు ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఇలా చారు చేసుకొని వేసుకుంటే. థ్యాంక్ యూ అండి.